తుర్కెంజాల్ మున్సిపాలిటీ 15వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నుండి ఓటేసి గెలిపియండి. మీరు అందరికి సాయం చేస్తాను. ఏది కావాలంటే అది నేను చేయిస్తాను. తుర్కెంజాల్ మున్సిపల్ 15వ వార్డు నుంచి మా ఇందిరామధులను మేము అంతా బలపరిచి ఆమెను ముందుకు తెచ్చినాం. ముందుకు తెచ్చి సమస్యల కోసం ఏంటంటే ఇంచుమించు ఒక 9 సంవత్సరాల నుంచి మా ఊరు అంతా కుట్టుబడిపోయింది. ఆ విధంగా ఏంటంటే మళ్ళీ మేము ఏంటంటే అప్పుడు మా సర్పంచ్ శంకరెడ్డి అని ఉన్నప్పుడు నేను కూడా ఉప సర్పంచ్ ఉన్నా. మేము చేసిన అభివృద్ధి ఉన్నది. ఆ అభివృద్ధి ఇప్పటిదాకా ఇప్పుడు ఏంటంటే ఏది ఉన్నా కానీ వాళ్ళు షోక్ టాప్ చేసి మొత్తము అక్కడ కాలనీలలో ఇది చేసి అక్కడ చూసుకుని, కానీ ఈ పాత ఊరు కానీ ఈ ఒడ్ర బస్తీ కానీ వాళ్ళు ఏది ఏం చేయలేదు. మేము చేసిన రోడ్లే ఉన్నాయి, మేము వేసిన కరెంటే ఉంది, మేము వేసిన వాటర్ ఉంది. ఇప్పుడు ఏంటంటే కరెంట్ లేక మొత్తుకుంటారు వాళ్ళు, ఈడ రోడ్లు లేక మొత్తుకుంటారు. వాళ్ళకి ఇళ్ళకు ఏంటంటే అప్పుడు లోన్లు ఇప్పించినాం. నానింద్రమ్మ కింద 90 ఇండ్లు ఇప్పించినాము, లోన్లు ఇప్పించినాము. నానింద్రమ్మ కింద 115 సర్టిఫికెట్లు ఇప్పించినాము. అదే సర్టిఫికెట్ల మీద వాళ్ళు రాళ్ళ మీద బోర్ల మీద మేము అంటే వాళ్ళకు మా శంకరెడ్డి అన్న ముందుండి ప్రతి వాళ్ళకు ఇల్లు కట్టుకొని పరిస్థితుల లేకపోతే వాళ్ళకు జేసీబీని పెట్టి ఒక నెల రోజులు జేసీబీ పెట్టి కూడా సాఫ్ చేయించి వాళ్ళకు ఇల్లు కట్టించిన ఘనత ఆ శంకరెడ్డి దగ్గర. మేము అందరం మా బాడీ అప్పుడున్న బాడీ 2006లో మేము ఆ విధంగా 2006 నుంచి 2007 నుంచి లెక్క 7 నుంచి 2011 దాకా మేము ఆ విధంగా అభివృద్ధి చేసి ఇది చేసినాము. ఆ విధంగానే ఇలా అప్పటిదాకా ఇప్పుడు ఎక్కడ బస్సులకు పోయినా మా శంకరెడ్డి పటేల్ ఉన్నప్పుడే చేసిండు, ఇప్పటిదాకా ఓవర్ చేయలేదు అని చెప్పి చాలామంది నోట్లో మేము ఎప్పుడు పోయినా నా బస్సుకి పోతే అయ్యా మీరున్నప్పుడే చేసిన అభివృద్ధి ఇప్పటిదాకా ఒకటి చేస్తలేడు, ఏదున్నా వాళ్ళు షోక్ టాప్ చేసి ఇలా కూడా వాళ్ళు ఏం చేసినా వెనకసిరి బాడీలా వచ్చినప్పుడు ఏంటంటే ఒక అది వీళ్ళకు పర్మిషన్ల మీద లొల్లి. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు బోల్ వేసేందుకు కూడా బోల్ రాపిచ్చిర్రు. అలా బాడీ 18,50,000 బోర్ల మీద వసూలు చేసి ప్రతి ఒక్కరిని పెట్టి మొత్తము ఆ 18,50,000 ఆ బాడీ మొత్తం తీసుకొని తిన్నారు. ఆ విధంగా ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఆ వదిన కూడా ఇంద్రమ్మ వదిన కూడా ఏంటంటే చాలామంది అమ్మ పటేల్ ఉన్నాక మాకు ఇది చేసి పెట్టిండు, అమ్మ మాకు పటేల్ ఉన్నప్పుడు సర్టిఫికేట్ వచ్చింది, మాకు పటేల్ ఉన్నప్పుడే మాకు ఇది చేసిండమ్మ, ఇలా ఎవరు చెప్తాను కూడా మాకు నీళ్ళు వస్తలేవమ్మా, మాకు కరెంట్ వస్తలేదమ్మా, మాకు రోడ్ లేదమ్మా అని చెప్పి చాలామంది వచ్చి చెప్పడమే తప్ప మేము అన్ని నా దగ్గర కూడా ఏ పంచాయతీ ఉన్నా నేను అప్పుడు సర్పంచ్ సాబ్ శంకరెడ్డి అన్నప్పుడు కూడా అరే మావాడు ఏదన్నా కానీ ఏదన్నా సాల్వ్ చేస్తాడు, మావాడి దగ్గర పోయి నాకు వీడికి పని పోతున్నా నాకు పని ఉంది మళ్ళీ వచ్చినాక మాట్లాడతా పోరా అంటే పోలీస్ పంచాలు కానీ ఊళ్ళో చిన్న సమస్యలు కానీ ఆ విధంగా నేను కూడా సాల్వ్ చేసేవాడిని. నేను కూడా అన్నిటికీ ఆయన రైట్ హ్యాండ్గా ముందుండి నేను కూడా అన్ని సమస్యల కోసం ఊరి మీద మేము ఏంటంటే ఇవాళ కూడా ఆయనేం సంపాదించుకోలేదు, నేనేం ఊరి మీద అడ్డగోలుగా మాకేం లేదు. మేము ఊరు బాగుపడాలని చెప్పి ఆ ఊరి మీద మేము అందరం కలిసిమెలిసి ప్రతి ఒక్కరు ఏ సమస్య ఉన్నా గ్రామ పంచాయతీ డెవలప్ చేసినాము. ఊళ్ళో ఏడ ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు మా ఊళ్ళో ఆ రోజుల్లో 2 ట్రాన్స్ఫార్మర్లు ఉండే. ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే కరెంటులో కూడా ఓ కాంట్రాక్ట్ని పెట్టి కూడా మొత్తం మా ఊరి సమస్యల కోసము ఇలా బిల్లలు రావాలంటే మా శంకరెడ్డి అన్న అభివృద్ధితో బిల్లలు వచ్చారు ఊరికి. బిల్లలు వచ్చి మా ఊళ్ళో ఇలా అభివృద్ధి జరిగిందంటే ఆయన పుణ్యమే. ఏంటంటే ప్రతి దానికి అరే సారు మాకు ఇక్కడ ఇల్లు కడుతున్నాం సార్, మాకు రోడ్ లేదు, మాకు తంబాలు వేయాలి సార్ అంటే కూడా ఆయన ఎంబడే అరే అని చెప్పి ఒక కాంట్రాక్ట్ పెట్టినాం మేము ఆల్రెడీ. ఆ కాంట్రాక్ట్ పెట్టించి కూడా తంబాలు వేయించినాము, ఆ రోడ్లు చేయించినాము, చెట్లు ఒక నెల రోజులు జేసీబీ చెట్లు వీకిపించి ఘనత ఏంటంటే ఆ శంకరెడ్డి అన్న ఊరి మీద. ఆ విధంగా ఏంటంటే కొన్ని సమస్యల కోసం ఏంటంటే సమస్య మస్తు ఊరికి ఏంటంటే ఆయన కూడా నేను సంపాదించుకోలేదు ఊరి మీద. ఇవాళ సమస్య కోసం ఏంటంటే వాళ్ళ అభివృద్ధితోటి ఇవాళ కూడా ఏంటంటే సానుభూతి ఒకటి ఉంది. అందరి సమక్షంలో ఆమెను మేము కూడా అందరం ఏకంగా మొత్తం అందరూ అనుకొని కూడా ఆమెనే ఉండాలని చెప్పి పాత అభివృద్ధితోటే మేము ముందుకు పోతున్నాము. ఆయన అడుగుజాడ మేము నడుస్తామని చెప్పి ఆయన అభివృద్ధే మేము విజయంగా ముందుకు పోతున్నామని చెప్పి మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఆమెను ఖచ్చితంగా ఆయన సేవల మీదకెళ్ళి మేము ఆయన సేవ చేసిన మీదకెళ్ళి మేము ఆమెను గెలిపిద్దామని మేము అందరము. ఆమె గెలుస్తుంది ఖచ్చితంగా, అందరూ అభివృద్ధితోటి ఆమె గెలుస్తుంది, మేము గెలిపిస్తున్నాము. ప్రజలు కూడా ఆవిష్కారం ఇస్తారు. అందరు ప్రజలు ఎక్కడ పోయినా బొమ్మరథం పట్టారు. ఒడ్ర బస్తీ పో, పాత ఊరు పో, ఇక్కడ కాలనీలో పో, అందరు ఏంటంటే అక్క మేమున్నాం మా కోడలో మేమున్నాం అని చెప్పి అత్తలంటోళ్ళు కోడలంటోళ్ళు అందరూ అన్నలంటోళ్ళు తమ్ములంటూ అందరూ ముందుకు వచ్చి ఆమెను గెలిపిస్తామని చెప్పి అందరి
ఆశయాలతో మేము ముందుకు పోతామని చెప్పి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. తుర్కెంజాలోని మున్సిపాలిటీలోని 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎలిమినేటి ఇంద్రమ్మ గారిని మా మున్గనూరు గ్రామ ప్రజలు హస్తంపై ఓటు వేసి గెలిపించాలని కోరుచున్నాం. మున్సిపాలిటీలోని 15వ వార్డులో ఎలిమినేటి ఇంద్రమ్మ గారిని మా యొక్క సమక్షంలో అందరము ఏకగ్రీవంగా తరపున ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రచారం మా ఊరిలో అందరూ కలిసి ప్రచారం చేయడం జరుగుతుంది. మాకు కూడా అందరూ కూడా సహకారంతో మేము ఖచ్చితంగా ఈ యొక్క ఇందిరమ్మని గెలిపించుకొని ఖచ్చితంగా మేము అభివృద్ధి పరచడానికి ముందుకెళ్తామని చెప్పడం జరుగుతుంది. ఏర్పడిన తుర్కెంజాల్ మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఎలిమినేట్ ఇందిరమ్మ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ మల్లెడ్డి రంగారెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కారణం ఏంటంటే శ్రీ కీర్తిశేషులైన ఎలిమినేట్ శంకరెడ్డి గారు చేసిన పనుల వల్ల ఆమెకి అలా ఏకగ్రీవం సీట్ వచ్చింది. ఆ రోజు ఈ విలేజ్ మున్గనూరు అంటే ఐద్నార్ మండలంలో కాదు, ఇంచుమించు డిస్టిక్లో ఎవరు గుర్తుపట్టేవాళ్ళు కాదు. మున్గనూరు అంటే ఒక పేరు మాత్రమే తప్ప ఎక్కడుంది విలేజ్ అని అడిగేవాళ్ళు. నేను కోటిలో బస్ ఎక్కితే మున్గనూరు టికెట్ ఏంటి సార్ అంటే మున్గనూరు అది ఎక్కడుందని క్వశ్చన్ చేసేవాళ్ళు. నేను సేమ్గా ఫీల్ అయ్యేవాడిని. అలాంటి ఊరిని మా అన్నగారైన శంకరెడ్డి గారు ఎంత ముందు తీసుకొచ్చినంటే ఒక మా మున్గనూరు విలేజ్ ఇంజపూర్ గ్రామ పంచాయతీ అండర్లో ఉండేదండి. ఒక కుగ్రామం, ఒక మదిర. అలాంటి గ్రామాన్ని మా శంకరెడ్డి గారు ఏం చేశారంటే ఒక 550 ఓట్లతోటి సపరేట్ గ్రామ పంచాయతీ తీసుకొచ్చి ఈ విధంగా డెవలప్మెంట్ చేసిండు. 2500 గజాలల్లో మీ మెయిన్ రోడ్ మీద గ్రామ పంచాయతీ నిర్మాణం అంటే ఇలా శంకరెడ్డి గారి పుణ్యమే. ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఉందండి. ఒకసారి చూడండి మీరు, గ్రామ ప్రజలందరికీ ఇలా కనిపిస్తుంది. రంగరంగ వైభవంగా ఉందండి అది. అదే కాకుండా ఆ రోజులలో శంకరెడ్డి గారు మా విలేజ్కి మున్గనూరు పాత గ్రామం నుండి ఇక్కడ బంజారా కాలనీ వరకు రోడ్డు లేకుండే. లేఅవుట్ల ద్వారా లెంకి దాన్ని వెతికి రోడ్డు తయారు చేయించి గ్రామీణ సడక్ యోజన ద్వారా కొత్త రోడ్డు చేయించారండి. ఆనందర్లో జరిగింది అది కూడా. అదేవిధంగా మళ్ళీ దీన్ని ఏమంటారంటే బ్యాంక్ కాలనీలో ట్యాంక్ లేకుండే, వాటర్ ట్యాంక్ నిర్మాణం కానీ, అదేవిధంగా ఒకే ఒక ట్రాన్స్ఫారం అండి. ఇక్కడ బ్యాంక్ కాలనీలో ఒక ట్రాన్స్ఫారము, మున్గనూరు పాత గ్రామంలో ఒక ట్రాన్స్ఫారం, 2 ట్రాన్స్ఫారాలే ఉండేవి. ఆ రోజులలో ఎప్పుడు డిమ్ముగా ఉండేది లైటు. ఆ సమస్య శ్రీ మల్లెడ్డి రంగారెడ్డి గారి ద్వారా ఆయన ఎమ్మెల్యే గారు ఉండే, ఆయన అండర్లో మా శంకరెడ్డి గారు అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం ఏర్పడింది గ్రామ పంచాయతీ. ప్రమీల సర్పంచ్ గారు, దోమలపల్లి ప్రమీల లక్ష్మయ్య గారు సర్పంచ్ ఉండే. అయితే ఆమె అండర్లో అన్నగారు ముందు ఉండి గ్రామ పంచాయతీని వీళ్ళందరిని మెంబర్లను కానీ, సర్పంచ్ని కానీ, ఉప సర్పంచ్ని కానీ ఏకగ్రీవంగా ఎన్నుకొని విలేజ్ని డెవలప్మెంట్ చేసిండంటే ఆ రోజు ఆయన వేసిన పునాదేయాల ఈ డెవలప్మెంట్ కారణం. ఇవాళ ఎవడో కొత్త నా కొడుకులు వచ్చి ఏదో మాట్లాడుతున్నాం మేము చేస్తామని. శంకరెడ్డి అంటే డెవలప్మెంట్ అండి. మున్గనూరు అంటే అభివృద్ధికి నిదర్శనం అంటే శంకరెడ్డి గారు. ఆయన చేసిన పనులు లెక్క పెట్టలేమండి. అసలు ఆయన ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి ఒక ఆటో డ్రైవర్గా విలేజ్కి వచ్చి డ్రైవర్గా పనిచేస్తూ ఆయన వచ్చిన 7 రోజుల జీతాన్ని, ఆయన వచ్చిన డబ్బులని తీసుకొచ్చి విలేజ్ ఖర్చు పెట్టి విలేజ్కి 500 ఓట్ల ద్వారా విలేజ్ని సపరేట్ చేయించిండు. ఇంత కష్టం అంటే ఎవరు జనాలకు తెలియదు. ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. కాలనీ వాసులకు కానీ, కొత్తగా వచ్చిన కాలనీ వాసులకు అర్థం కాదు. పాత విలేజ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా ఊరు ఎస్సీలు కానీ, మా ఊరు గౌడ్లు కానీ, మా ఊరు రెడ్డిలు కానీ వీళ్ళు ఏకతాటికి ఇలా బ్రహ్మరథం పడుతున్నారు. కారణం ఏంటంటే శంకరెడ్డి చేసిన పనులు, ఆయన చేసిన మా ఇంత ఉత్తమమైన పనుల ద్వారానే వాళ్ళు ముందుకొచ్చారు. మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని పార్టీ తరఫున అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉన్నారండి. మేము 101% గెలుస్తున్నాము. దేవుడి దయ వల్ల, మా ప్రజల గ్రామ ప్రజల దయ వల్ల, కాలనీ వాసుల దయ వల్ల మేము గెలుస్తున్నామండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.